హాయ్ ఫ్రెండ్స్, అప్కమింగ్లో ఏం జరుగుతుందో వీడియోలో తెలుసుకుందాం. పోలీసులు భూమి గగన్ వెనుకాల ఎలాగైనా ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి పక్కాగా ప్లాన్ చేస్తాడు. ఈలోపు భూమి గగన్ ఇద్దరు కలిసి ఇక ఎదుర్కొని న్యాయాన్ని గెలిపించాలని చెప్పేసి ఇద్దరు అనుకుంటారు. ఆ సమయంలో అరే గగన్గా నేను వదిలిపెట్టండా, నీ ప్రాణాలు తీసేంతవరకు ఈ ఫారెస్ట్ను వదిలిపెట్టి వెళ్ళండి అని చెప్పేసి సూర్య విధంగా గట్టిగా అరుస్తుండగా బావా వానికి ఎలాగైనా ఎదురు తిరిగి మన నిజాయితీని నిరూపించుకోలే. ఎందుకంటే వానికి భయపడి ఇలా దాక్కోవడం కరెక్ట్ కాదు బావా. నువ్వు చెప్పింది నిజమే భూమి. వానికి ఎదురు తిరిగి సాక్ష్యాన్ని బయట పెట్టి అప్పుడు దీని వెనకాల ఉండి కుట్ర చేయించిందో ఎవరో తెలుసుకోవాలి అని అన్న తర్వాత ఎలాగైనా సరే బావా ఇక ఎదురెళ్ళు అని చెప్పేసి అన్న తర్వాత అరే సూర్య ఇక్కడరా అని చెప్పేసి గగన్ అంటాడు. ఏంటిరా చావుకు ఎదురు పడ్డావా? ఇప్పుడు చనిపోవాలని చెప్పేసి నిర్ణయించుకున్నావా? ఎందుకంటే ఈ సూర్య వదిలిపెట్టడని డిక్లేర్ అయ్యేవారా అని అంటుండగా లేదురా, నా నిజాయితీ ఏంటో నిరూపించుకునడానికి నీకు ఎదురు వచ్చాను. ఇప్పుడు చెప్పురా, నేను చంపానని నీ దగ్గర సాక్ష్యం ఉందా? ఉందిరా, నేను ఎన్కౌంటర్ చేయడమే సాక్ష్యం రా. ఒకవేళ ఎన్కౌంటర్ చేసిన తర్వాత మీరిద్దరు ప్రాణాలు ఫారెస్ట్లో పోతే అప్పుడు ఆనవాళ్ళు కూడా దొరికాయి కదరా. మీ ఇద్దరి ఫోటోలకి అదే మీ బంధం విడిపోని బంధం కదా. మీ ఇద్దరి ఫోటోలకి దండ వేసుడే. ఒక్క నిమిషం రా అని చెప్పేసి ఈలోపు అపూర్వకు ఫోన్ చేస్తాడు ఏసీపీ. అపూర్వ గారు, వెతుకపోయిన తీగ కాలికి దొరికింది. ఏమంటున్నావు సూర్య? ఇక కాసేపట్లో ఇక భూమి గగన్ల ఫోటోలకి దండ వేసుడే. మీరు దీన్ని డిక్లేర్ చేసుకోండి. మీరు కూడా వీళ్ళిద్దరు చచ్చిన తర్వాత బయటకు వస్తారు. అప్పుడు మీ చేతులతోనే గగన్కి భూమికి దండ వేస్తారు. కానీ కాసేపట్లో ఈ ఊహల్లోకి వెళ్ళిపోండి అని అనేసరికి అప్పుడు అపూర్వ ఇక అరే ఈసారి సూర్య చేతిలో వదిలిపెట్టాడ్రా. వాడు ఖచ్చితంగా డబ్బుకు ఆశపడి మీ ఇద్దరిని ఎన్కౌంటర్ చేస్తాడు. అప్పుడు నేను పాపం బావా, భూమి చనిపోయింది బావా, ఇదంతా గగన్ వల్లే బావా, నన్ను ఇక అపార్థం చేసుకున్నావు బావా అని చెప్పేసి సానుభూతితో బావ చేతులతోనే ఆ భూమికి గగన్కి దండ వేయించేలా చేస్తాను. ఆహా, కల కంటేనే ఎంత సంతోషంగా ఉంది. ఇద్దరి ఫోటోలకి దండ వేయడం. చరిత్రలో ఇద్దరు ప్రేమికుల్లా మిగిలిపోతారు. సూర్య ఈ కళలో కూడా చాలా సంతోషంగా ఉంది. ఆ కళను నెరవేరిస్తే 1 కోటి కాదు 2 కోట్లు ఇస్తాను. మీరు ఇంట్లో ఆఫర్ మీద ఆఫర్ పెడుతూ ఉంటే నాకు ఉత్సాహం వస్తుంది మేడం. ఖచ్చితంగా నేను చేయబోతే అదే అనే విధంగా గగన్తో మాటల్లో పెట్టేసరికి భూమి చేతిలో మట్టి తీసుకుంటుంది. వెంటనే ఆ మట్టి ఇక సూర్య మొహానికి ఇసిరి కొట్టేసరికి కళ్ళల్లో పడుతుంది. బావరా అని చెప్పేసి వెంటనే అక్కడి నుంచి ఫారెస్ట్ నుంచి బయటపడాలని చెప్పేసి అనుకుంటారు. ఇది ఇలా ఉండగా ఇక పూరి మాత్రం తన ఇంట్లో అడుగు పెట్టి దీపం పెడుతుంది కదా. ఆ సమయంలో వెంటనే ఇక పూరికి తనిల్లే అత్తారిల్లే పుట్టినిల్లు అని చెప్పేసి అనుకుంటుంది. ఇక వెంటనే కాఫీ అని చెప్పేసి బెడ్ మీద ఉన్న పూరిని ఈ విధంగా తీసుకురమ్మని చెప్పేసి ధృవ అంటాడు. అప్పుడు వెళ్ళి తలస్నానం చేసి వెంటనే పూరి కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెడుతూ ఉంటుంది. ఇక కాఫీ పెడుతుండగా ఏంటి పూరి లేచి కాఫీ పెడుతున్నావా మీ ఆయనకి? అవును అని చెప్పేసి అంటుంది. అంతేకాదు ఇప్పుడు ఇంట్లో పనులు కూడా నువ్వే చేయాలి. సరే తారా అనే విధంగా వెంటనే ధృవకు కాఫీ తీసుకెళ్తుంది. ఇక ఈలోపు బామ్మ ఇక హాల్లో కూర్చొని పేపర్ చదువుతుండగా బామ్మకు వచ్చి కాఫీ ఇస్తుంది. అమ్మ పొద్దున్నే లేచి దీపం పెట్టావు కదా? పెట్టాను బామ్మ. పూరి నీకు విషయం చెప్పాలి. ఏంటి తారా? ఏం లేదు. ఏంటి పూరి పూరి అని చెప్పేసి పిలుస్తున్నావు? మీ అన్న భార్య నీకు వదినవుతుంది. వదిన అని చెప్పేసి పిలువు, అర్థమైందా అని బామ్మ అంటుంది. ఇక వదిన గారు మీరు దీపం పెట్టారు కదా, ఇప్పుడు కట్టుబట్టలతో సహా వద్దులే, మీరు తీసుకొచ్చిన మీ అమ్మ ఇంటి దగ్గర నుంచి వచ్చిన బట్టలు ఉన్నాయి కదా అవి సర్దుకోండి. ఎందుకు తారా? ఏం లేదు, ఇప్పుడు ఇంట్లో నుంచి మీరు బయటికి వెళ్ళాలి కదా. అదేంటి అలా మాట్లాడుతున్నావేంది? తనెందుకు ఇంట్లో నుంచి వెళ్తుంది? రేపో మాపో నువ్వు పెళ్లి చేసుకొని వెళ్తావు. ఇక్కడ నుంచి తన అత్తారిల్లా అవ్వారేనైనా ఇది తనది అని అంటుండగా లేదు బామ్మ, ఎందుకంటే ఈరోజు నేను ఇలా ఉండడం కారణం, ఈ ఇంట్లో ఉండడం కారణం ఈ పూరి వాళ్ళ అన్నయ్య. అదే అందుకనే గగన్ వల్ల నేను ఎంత టార్చర్ పడుతున్నానో ఆ టార్చర్ ఇక మా వదినమ్మ కూడా పడాలి కదా.
ఏం మాట్లాడుతున్నావు? అంతే, నువ్వు కట్టుబట్టలతో వెళ్తావో లేకుంటే మర్యాదగా బయటికి వెళ్తావో నీ ఇష్టం. ఏంటి తారా, ఏం మాట్లాడుతున్నావు? పూరి ఇంట్లో నుంచి వెళ్ళడం ఏంటి? అవునన్నయ్య, ఇప్పుడు నేను అనుభవిస్తున్న బాధ పూరి కూడా అనుభవిస్తేనే గగన్కి తెలుస్తుంది. అప్పుడు గగన్ వచ్చి నా మెల్లో తాళి కడతాడు. అదే కదా నేను అనుకున్నది అని అంటుండగా, కానీ అన్నయ్య ఎక్కడున్నారో ఎవరికి తెలియదు కదా అని అంటుండగా, ఆ భూమి కావాలని అక్కడ కొత్త ప్లాన్ క్రియేట్ చేసి గగన్ని తీసుకొని లేచిపోయింది. కానీ ఇప్పుడు గగన్ లేకుండా నేను బ్రతకలేను. కానీ నువ్వు టార్చర్ పెడుతుంటే అప్పుడు మీ అన్నే ఖచ్చితంగా నాకు లొంగి నా మెల్లో తాళి కడతాడు. అందుకే నేను నిర్ణయించుకున్నాను. దయచేసి నువ్వు బయటికి వెళ్తావా లేకపోతే బయటికి నేను గంటేనా? అది కాదు తారా, నేనే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఇదే నా అత్తారిల్లు, పుట్టినిల్లు, మెట్టినిల్లు అన్నీ అనుకున్నాను కదా. అయినా నీ పిచ్చి పిచ్చి ఆలోచనతో ఒక అమ్మాయిని బాధ పెట్టకే. బామ్మ, నీకేం తెలియదు, నువ్వు నోరు మూసుకో. నా పెళ్ళి గగన్తో నేను ఎన్నో కలలు కన్నాను. వాడిని మెచ్చుకుంది, నేను సంతోషంగా గుళ్ళో చూసింది. ఇప్పుడు అన్నయ్య నా వల్ల కుండమాడిపి పెళ్ళని ఒప్పుకుంది. ఇది నా పెళ్ళికి సంబంధించిన విషయం, నా జీవితానికి, నా లైఫ్కి సంబంధించిన విషయం. ఎలాగైనా సరే నేను ఖచ్చితంగా పూరిని బయటికి గెంటేస్తాను. వెళ్ళు వెళ్ళు పూరి. అది కాదు తారా, నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తాను అనే విధంగా అంటుండగా, ఖచ్చితంగా వెళ్ళాల్సిందే అని చెప్పేసి వెంటనే తనని బయటికి గెంటేస్తుంది. అది కాదు అని చెప్పేసి అన్నయ్య, నువ్వు గనక పూరికి సపోర్ట్ చేస్తే నేను చావడానికని సిద్ధమే అని చెప్పేసి చేతిలో బాటిల్ పట్టుకుంటుంది. అప్పుడు సైలెంట్గా లోపలికి వెళ్ళిపోతాడు. ఇక ధృవ, నేను ఎక్కడికి వెళ్ళాలి ఈ పరిస్థితిలో అని చెప్పేసి అన్న తర్వాత, నువ్వు చస్తావో బ్రతుకుతావో అది నీ ఇష్టం, కానీ ఖచ్చితంగా నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళాలి. ఈ విషయం మీ అన్నకు తెలియాలి. ఆ తర్వాత నా మెల్ల వచ్చి తాళి కట్టాలి. అదే కదా నేను అనుకున్నది అని చెప్పేసి డోరిస్తుంది. ఈలోపు ఈ భూమి వల్ల నా జీవితం ఇలా సర్వనాశనం అయిపోతుందని కోపంతో ఇంటికి వెళ్తుంది. ఈలోపు ఇక శారద ఏడుస్తూ ఉంటుంది. కొడుకు కోసం, కోడలు కోసం ఇక బాధపడుతూ కృష్ణప్రసాద్ చంపింది గగన్ అని చెప్పేసి నిందలు వేసిన మీరా మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అమ్మ అని చెప్పేసి ఏడ్చుకుంటూ ఇక పూరి వస్తుంది. ఏంటమ్మా, ఏం జరిగింది అని అంటుండగా, ఇక నాకు అన్యాయం జరిగిందమ్మా. అప్పుడు పెళ్ళి కాలేదని ఇప్పుడు పెళ్ళయి బాధ. ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు? అవునమ్మా, అసలు ఏం జరిగిందంటే అని విషయం చెప్తూ ఉంటుంది. ఆ తారకు, ఆగడాలకు, ఇక తన హద్దుకు కూడా కనీసం కూడా మర్యాద ఇచ్చి పుచ్చుకునేది కూడా లేదు. హద్దు చాలా మీరుతుందమ్మా. లేదమ్మా, తను హద్దు మీరడం కాదు, ఈరోజు నా కాపురానికే ఏకంగా ఇక ఆ ఇంట్లో అడుగు పెట్టాలంటే మనన్నయ్య తారమిల్లో తాళి కడితేనే నాకు ఆ ఇంట్లో స్థానం ఉంటుందట. లేకపోతే వాళ్ళ అన్నయ్యతో విడాకులు ఇప్పిస్తా అని చెప్పేసి అంటుంది. ఇక వెంటనే తార శారదకు ఫోన్ చేస్తుంది. ఏంటత్తయ్యా, కూతురు వచ్చిందని బాధపడుతున్నావా? ఇంకా కాసేపట్లో కూడా మా అన్నయ్య చేత విడాకుల పేపర్ మీద సంతకం పెట్టించి తారకు ఇక ఈ తార ఏం చేయాలనుకుందో అదే మీకు చూపిస్తాను. ఇక కాసేపట్లో మీ ఇంటికి విడాకుల పేపర్ వస్తుంది. ఆ తర్వాత మీ కూతురు చేత సంతకం పెట్టించండి. ఎందుకంటే ఈరోజు నా జీవితాన్ని ఇలా ఉండడం కారణం ఓ రకంగా నువ్వే కదా. నువ్వు కూడా చాలా కుమిలి కుమిలి ఏడవాలి కదా నీ కూతురు లైఫ్ కోసం. కాసేపట్లో మా అన్నయ్య సంతకం పెడతాడు. ఆ తర్వాత విడాకుల పేపర్ నీ కూతురి చేతికి చెందుతుంది. ఆ తర్వాత మీరే దగ్గరుండి మీ కూతురి చేత విడాకుల పేపర్ మీద సంతకం పెట్టియండి. తారా, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు. కాదు, కరెక్ట్గానే నిర్ణయం తీసుకున్నాను. లాయర్ నోటీస్ వస్తుంది, నీ కూతురు చేత సంతకం పెట్టివు అని చెప్పేసరికి ఒక్కసారిగా శారద షాక్ అయిపోతుంది. మరేం జరుగుతుందో తెలుసుకుందాం.